వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం నుండి శబరిమలకు సైకిల్ పై ఆధ్యాత్మిక సాహసయాత్ర. కర్నూలులో చిన్నారి భిక్షాటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్. కుప్పంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ కలకలం, కేసును ఛేదించిన కుప్పం రూరల్ పోలీసులు. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించిన వైల్డ్ డాగ్స్. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ కె రవికాంత్, మండల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపాత్రి శైలేందర్ రెడ్డి, వెల్గటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి గోపిక జితేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి, మాజీ సర్పంచ్ కొమ్ము రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. हिंदी आता है इंग्लिश एक ही है ना। अभी तक कितना हुआ? आज स्टार्ट మేనేజర్ ప్రకాష్ జిల్లా మార్కెటింగ్ అధికారి. సో ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న ఒకే ఒక్క జిన్ని మిల్లును గౌరవ శాసనసభ్యులు గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, నాణ్యతతో కూడిన పత్తి తీసుకొచ్చి 8 నుంచి 12% మాయిశ్చర్ ఉండాలి. 12 కంటే మించి మాత్రం ఉంటే సీసీ వాళ్ళు కొనరు. ఆదుకోవాలని చెప్పేసి వారు కష్టపడి పత్తి పండించినటువంటి రైతాంగానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీసీ శాఖ ద్వారా సుమారు 8% మ్యాచర్ వచ్చింది. క్వింటాల్కు రైతుకు 7,521 రూపాయలు క్వింటాల్కు పత్తికి రైతుకు నేరుగా అకౌంట్లో పైసలు జమ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క రైతు కూడా ఆ పత్తిని ఇక జిన్నింగ్ మిల్ ఏదైతేనో మా జగిత్యాల జిల్లాకు మన ధర్మపురి నియోజకవర్గంలో కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ జిన్నింగ్ మిల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయడం జరిగింది. కష్టపడి పత్తి పండించిన రైతు ఎక్కడ మోసపోకుండా, దళారుల చేతిలో పడకుండా, ఈ జిల్లాలో మన నియోజకవర్గం లోపల వెల్గటూరు మండలం, ఎండపల్లి, కొత్తగా ఉన్నటువంటి ఎండపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి ఈ కొత్తపేట గ్రామంలో జిన్నింగ్ మిల్లు నోటిఫైడ్ చేయడం జరిగింది. ప్రతి రైతు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క పత్తిని అమ్ముకోవాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున వారికి మనవి చేస్తున్నా. ఏ ఒక్క రైతు కూడా ఏదైతే మ్యాచర్ పరంగా 8% నుంచి 12% లోపు మ్యాచర్ ఉండే విధంగా ఆ పత్తి ఉండాలి. ఆ నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ద్వారా క్వింటాల్కు 7,521 రూపాయి క్వింటాల్కు ప్రభుత్వం చెల్లించబడుతుంది. ఆ రైతుకు అన్ని విధాలా కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా ప్రతి రైతుకు మనవి చేసుకుంటూ, ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా వరి మీద ఎక్కువ ఆధారపడ్డటువంటి రైతాంగం, రైతులు ఇటువైపు కూడా పత్తి వైపు కూడా రాబోయే కాలంలో కూడా పత్తి కూడా వేసే విధంగా ముందుకు రావాలని చెప్పి రైతు సోదరులను, రైతు కుటుంబాదులు, అన్నదాతలందరూ కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో, ఇప్పుడే చెప్తున్నారు మా మేనేజర్ గారు, ఆ తూకం సంబంధించినటువంటి ఆ మిల్లుకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినప్పుడు కొన్ని అవకతవకలు ఉంటాయి. అదేవిధంగా మ్యాచర్కి సంబంధించిన ఏదో మనకు మ్యాచర్ చూస్తలేరు, మనం ఇస్తామని అనుకుంటాం కావచ్చు, కానీ అంతమంది మనం నష్టం చేస్తారు. అదిగాక రెండోది, డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయి, ఎప్పుడు రైతుకు డబ్బులు వస్తాయో గ్యారంటీ ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పత్తి దగ్గర రైతు కొన్నప్పుడు ఈ నోటిఫైడ్ క్వారీ ద్వారా కొన్న రైతుకు 100% ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా వాళ్ళ అకౌంట్లో పైసలు జమ అవుతాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం తర్వాత యోగానంద్ గారు ఇక్కడ అధికారిగా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వం తరగతి మార్కెటింగ్ మేనేజర్ ప్రకారంగా వడ్ల కొనుగోలు కాడ
4 కిలోలు 5 కిలోలు కటింగ్ అని మిల్లర్ దగ్గర పోయి రైతు పోయి మాట్లాడుకోవాలి, లేకపోతే అన్లోడ్ చేయాలనేటువంటి దుస్థితి రాకుండా ఈరోజు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన డిఎంఓ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, జాయింట్ కలెక్టర్స్, ఆల్ జిల్లాకు సంబంధించిన మార్కెటింగ్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, అందరు అధికారుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు నేరుగా ఇప్పుడే గొల్లకోటకు వచ్చి వెళ్ళిన తహసీల్దార్ గారు చెప్తున్నారు, వడ్ల కొనుగోలు సెంటర్ కాడ మ్యాచర్ వచ్చిన తర్వాత వడ్లు ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒకసారి మ్యాచర్ వచ్చి కాంట పెట్టి ధర్మకాంట అయిన తర్వాత రైతుకు సంబంధం లేదు. ఆ ఒక్క వడ్లను అన్లోడ్ చేయించి సకాలంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయాల్సి రావారు. ఎన్ని వడ్లు అయితే రైతులు అమ్ముకున్నాడో అన్ని వడ్ల పైసలు రైతులకు మద్దతు ధర ప్రభుత్వము వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి. సన్న రైతులు పండించిన వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా రైతులను మేము మనవి చేసుకుంటున్నాం. ఇంత ధైర్యంగా మేము ఎందుకు చెప్తున్నామంటే గతంలో మీకు తెలుసు, వడ్ల కొనుగోలు సెంటర్ కాడికి రైతులు పోయి మిల్లర్ దగ్గరికి పోయి 8 రోజుల కొద్దీ వాళ్ళు పరిగాడుపులు కాల్చేది, ఎంత ఇబ్బందులు పడేదంతా కూడా ఒకసారి 10 సంవత్సరాల కింద ఏ విధంగా ఇబ్బందులు రైతులకు ఉండేది. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మంత్రి ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోండి అని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ అని అన్నారు. వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొని ఆయుధాల నైపుణ్యాలను పరీక్షించిన జిల్లా ఎస్పీ కర్నూలు పోలీస్ అధికారులు సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ శుక్రవారం వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. AK-47 SLR పిస్టళ్ల ద్వారా జిల్లా ఎస్పీ ఫైరింగ్ సాధన చేశారు. ఆయుధ నైపుణ్యాలను పరీక్షించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామ దగ్గర ఉన్న జగన్నాథగుట్ట సమీపంలో ఫైరింగ్ రేంజ్లో పోలీసు అధికారులు సిబ్బందికి 2024 సంవత్సరంకు గాను 5 రోజుల పాటు ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో పోలీసులు విధులు వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ చేయించారు. ఫైరింగ్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించారు. అధికారులు సిబ్బందికి ఫైరింగ్ గురించి జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఫైరింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మంచి మెలకువలు నేర్చుకోవాలని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమని అన్నారు. అత్యవసర సమయాలలో ప్రజల మాన దాన ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో AR అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు DSP జె బాబు ప్రసాద్, AR DSP శ్రీనివాసులు, SIలు ప్రసాద్, కేశవరెడ్డి, RIలు సోమశేఖర్ నాయక్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ నగరంలో రాధాకృష్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, కార్యదర్శి గార్లపాటి నరేంద్రబాబు, ట్రెజరర్ గాది శ్రీనివాస్, గుప్తా మహిళా విభాగం అధ్యక్షురాలు చొల్లేటి కళావతి, ఆ ప్రతినిధులు గాదే రవికుమార్, పల్లా పరమేశ్వర్, సోమ అశోక్, రాజమణి, సంపూర్ణ, ఇమ్మడి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా 24వ తేదీన వరంగల్ నగరంలోని కోటిలింగాల దేవాలయం ఆవరణలో నిర్వహించే కార్తీక మాస వనభోజన మహోత్సవాలకు హాజరై సంఘం ఆధ్వర్యంలో పిల్లలకు, మహిళలకు, పురుషులకు, దంపతులకు విడివిడిగా ఆటలు, పాటలు, దాండియా సాంస్కృతిక కార్యక్రమ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లాలోని అన్ని మండలాల నుండి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మహాసభ వరంగల్ జిల్లా కమిటీ మరియు అన్ని విభాగాల కమిటీల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు వనభోజనాలకి ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా వేలాది మంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మొత్తం తరలి వచ్చి వాళ్ళ ఆటపాటతోటి విజయవంతం చేసిన పరిస్థితి కూడా గతంలో ఉంది. ఈసారి కూడా వరంగల్ జిల్లాతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండబడే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంతోపాటు వరంగల్ జిల్లాలో ఉండబడే అన్ని మండలాల సంబంధించే గుణం కలిగిన వాళ్ళు. రెండవది ఆ జాతి బ్లడ్లోనే ఉంటుంది సేవా కార్యక్రమం చేయాలని. అట్లాగే ఇప్పటికీ ఈ సంఘం ఏర్పడ్డ కాడి నుంచి మహాసభ ఆధ్వర్యంలో కావచ్చు, దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో కావచ్చు, ఇప్పటికీ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు మహిళలకి, మన కొంతమంది పిల్లలకి పుస్తకాల పంపిణీ కావచ్చు,
అదేవిధంగా ఇంకా కొంతమంది పేదలకు పెళ్లిళ్లకు అప్పుడప్పుడు కొన్ని ఆర్థిక సాయాన్ని అందించడం కావచ్చు. అంటే మూకుమ్మడిగా అందరం ఐక్యంగా ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రెండోది ఆర్యవైశ్యుల కోసం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటివరకు మా దగ్గరకు వచ్చిన సమస్యని పరిష్కారం చేసే దిశలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రేపు 24వ తారీఖు రోజు అన్ని విభాగాల ఆధ్వర్యంలో మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న వనభోజన కార్యక్రమంలో 24 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అందులో మహిళలకి, పిల్లలకి, కపుల్స్కి, పురుషులకి అనేక ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు మహిళలు పెద్ద ఎత్తున దాండియా కూడా నేర్చుకుని రేపు అక్కడ ఏర్పాటు చేసే స్టేజ్ మీద కూడా దాండియా వేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు ఆర్యవైశ్యం అంటే మేము ఒక వ్యాపారానికే పరిమితం కాము. ఈరోజు సమాజంలో ఉండబడే అన్ని కులాలతోటి మేము ఐక్యంగా ఉండి అన్ని కులాలకు కూడా ధీటుగా పనిచేస్తామని చెప్పిన లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నుండి మరి వనభోజన కార్యక్రమాన్ని కుడిలింగాలలో ఏర్పాటు చేసినాము. మరి దీని అందరికీ కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా తారీఖు నాడు ఆదివారం నాడు ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఆటపాటలతో అందరూ ఆడుకొని భోజనాలు చేసి అందరూ అక్కడ కోటిలింగాల గుళ్ళో కూడా అభిషేకాలు ఏర్పాటు చేసినాం. ఉసిరి చెట్టు కింద దీపాలు ముట్టించుకోవడం ఇవన్నీ చేసినాం. ప్రతి ఒక్కరు దీనికి హాజరయ్యి మిత్రబృందం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మిత్రబృందం మరియు ఇతర సంఘాల వారి యొక్క సహకారంతో కార్యక్రమం నిర్వహించడం చెప్పంటే అందరినీ ఐకమత్యం చేసి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి అందరినీ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరినీ పిలవడం జరిగింది. దానికి గాను మొన్న నూతనంగా ఎన్నుకోబడ్డ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నూతనంగా ఎన్నుకోబడ్డ పిహెచ్టీలు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అన్ని మండలాల నుంచి పిహెచ్టీలు కానీ అన్ని అనుబంధ సంఘాల పిహెచ్టీలు అందరూ కంపల్సరీ మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మన ఐకమత్యం చాటుకొని ఆర్యవైశ్యులు అంటే ఏంటో ఈ సంవత్సరం కూడా మేము వచ్చే ఆదివారం 24వ తారీఖు నాడు మీ వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మా యొక్క ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే సమాజ సేవ చేస్తూ ఉంటాం మేము. అందులో భాగంగానే ఈరోజు కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేశాము. వనభోజనము అంటేనే చెట్ల కింద మనం వెళ్ళి ఆ మన యొక్క కార్యక్రమాన్ని సాంప్రదాయ దీపము వెలిగించుకోవడము, దీపదానాలు చేయడం, అయ్యగారికి ఇవ్వడము, అక్కడ గుళ్ళు ఉన్నాయన్నీ ఆ గుళ్ళల్లో కూడా మీరు యొక్క అభిషేకాలు చేసుకుంటూ ఆ దీపాలను వెలిగిస్తూ మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ అలాగే మేము అక్కడ చాలా మహిళలకు, పెద్దలకు, పురుషులకు ప్రతి ఒక్కరికి కూడా అనేక రకమైనటువంటి ఆటల పోటీలను మేము నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ ఆటల పోటీలకి మీరు మీ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మీరు అక్కడ ఎంతో ఆనందాన్ని పొంది మరి మీరు విజేతలై మీరు అక్కడ బహుమతులు పొందవలసిందిగా కోరుచున్నాము. వారి తాత పేరు మీద ఉన్న భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని ఈ విషయంపై ప్రభుత్వ అధికారులను ఆశ్రయించిన తమకు న్యాయం జరగలేదంటూ కుప్పం పట్టణం గెరిసిబావి ప్రాంతానికి చెందిన కస్తూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గెరిసిబావి ప్రాంతంలో తమ తాత పేరుపై 87/2D సర్వే నెంబర్లో 50 సెంట్ల భూమి ఉందని అన్నారు. ఈ భూమి నేటికి రెవెన్యూ రికార్డులలో వారి తాతల పేరు మీదే ఉందని, కానీ భూమిని మాత్రం తమ గ్రామానికి చెందిన కొంతమంది అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాక అక్రమదారులు దౌర్జన్యంగా తమ భూమిలో నిర్మాణాలు సైతం పూర్తి చేసినట్లు తెలిపారు. తమకు ఆ భూమి తప్ప వేరే ఆస్తి లేదని, కనీసం ఉండటానికి ఇల్లు లేని పరిస్థితులలో జీవనం సాగిస్తున్నామని, అలాంటి పేద వర్గానికి చెందిన తమపై దయ చూపి తమకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను, పోలీసులను, జిల్లా కలెక్టర్ను సైతం కలిసి వినతి పత్రాలు అందజేశామని అన్నారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ సామరస్యంగా సమస్యను పరిష్కరిస్తూ తమ తాత పేరుపై ఉన్న 50 సెంట్లలో అక్రమ దారుణాలు ఇల్లు కట్టుకోవడం చేత వారికి 10 సెంట్లు భూమి వదిలిపెట్టి మిగిలిన 40 సెంట్ల భూమిని భూ యజమాని వారసురాలు అయిన తమను అనుభవించుకోవాల్సిందిగా తెలియజేశామని అన్నారు. వారి ఆదేశాల మేరకు భూమిని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళగా అక్రమదారులు తమపై దాడికి దిగుతున్నారని, ఈ విషయాలంటిని తెలియపరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ అధికారికి, పోలీస్ వారికి ఫిర్యాదు చేశామని అన్నారు. అయినా తమకు న్యాయం జరగలేదని మీడియాను ఆశ్రయించామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు మీడియా ముఖంగా కోరారు. సార్ నమస్కారము, నా పేరు కస్తూరి. మా తాత పేరున 50 సెంట్ల భూమి ఉంది సార్. మేము జిల్లా కలెక్టర్ గారికి అర్జీ పెట్టినాము.
ఇక్కడ తహసీల్దార్కి పెట్టినాము, సబ్ కలెక్టర్ గారికి పెట్టినాము, స్పందనలో పెట్టినాము. ఎక్కడ పెట్టినా కానీ మాకు న్యాయం జరగలేదు సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. కొంతమంది దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమించుకొని మమ్మల్ని భూమిలోకి వచ్చాక వదులుతూ ఉండలే. మాకు మొన్న కలెక్టర్ గారు కూడా వచ్చినారు, న్యాయం జరిగిందమ్మా, 40 సెంట్లు మీరు దున్నుకోండి అన్నారు. మళ్ళీ పోతే వద్దు ఇప్పుడు చేయొద్దండి, ఊరిక ఉండండి అని చెప్తా ఉన్నారు. స్టేషన్కి వచ్చినా రెస్పాన్స్ లేదు సార్. మాకు 50 సెంట్లు భూమి ఉడిస్తే వేరే లేదు సార్. ఉండేదానికి ఇల్లు కూడా లేకుండా మేము కాలనీ ఇది 50 సెంట్ల భూమి మా తాతది మాకు కావాలి సార్. మేము పోరాడుతూ ఉన్నాము, మాకు న్యాయం జరగల్లా. చౌటప్ప మా తాత పేరు మీద ఉంది 50 సెంట్ల భూమి. మా తాత పైన ఉంది కాబట్టి 1B ఉంది, అడంగల్ ఉంది, ఈసీ ఉంది, అన్ని రికార్డు ఉన్నా కానీ మాది ఎవరు ఎత్తి మాట్లాడేవాళ్ళు లేదు సార్. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం సార్. దగ్గరికి వచ్చినాము, మాకు ఎక్కడికి పోయినా జరగలేదు కాబట్టి మేము వీడియో దగ్గరికి వచ్చినాం సార్. మాకు న్యాయం జరగాల. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారా? ఫుడ్ పాయిజన్ అయిన మరుసటి రోజే పురుగుల అన్నం. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? నారాయణపేట మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మళ్లీ పురుగులు. మళ్లీ వంట చేసి విద్యార్థులకు సాయంత్రం భోజనం పెట్టడంతో మధ్యాహ్నం ఆకలితో అలమటించిన విద్యార్థులు. బీఆర్ఎస్ నేత చిట్టం రామ్మోహన్ రెడ్డి బియ్యం తెప్పించాక విద్యార్థులకు అందిన భోజనం. పిల్లలకి అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అద్దె ఉండే మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము, అదే వండే మళ్ళీ చిట్టం రామ్మోహన్ సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేయించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మధ్యాహ్నం ఎందుకు తినలే? మధ్యాహ్నం పురుగులు వచ్చినందుకు తినలేదు సార్. అందరు దానిలోకి వచ్చినాయి? అందరికి వచ్చినాయి. నా పేరు అనుసూయమ్మ. బియ్యం చేసిండు, ఇచ్చిండు సార్. ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి. ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటలేడు. 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం. ఇంకా మా మనసు పూర్తి దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్కి. చెప్తే కూడా లేడా? ఏమన్నాడు? కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు. బియ్యము పురుగులు ఇంత ఇంకేం లేదు ప్రాబ్లం. స్టడీ క్లాస్ కింద ఫుడ్ బ్యాగ్ల వల్ల చాలామంది హాస్పిటల్ గురయ్యారు కదా. మళ్ళీ ఈరోజు ఏమైందంటే మళ్ళీ చేసిరు, మళ్ళీ అదే రిపీట్ అయింది. కలెక్టర్ అందరూ వచ్చేసారు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ రిపీట్ చేసిరు, మళ్ళీ అదే విధంగా ప్లేట్లో పురుగులు రావడం అవి రావడం జరిగింది. అందువలన ఈరోజు సార్ మళ్ళీ ఏమన్నారు, చిట్టం రామ్మోహన్ సార్ చెప్పించారు సార్. ఎవరు తెచ్చారు? చిట్టం రామ్మోహన్ సార్ తెప్పించారు సార్ రైస్. ఇప్పుడు చేపిస్తున్నారు సార్. దీనివల్ల మీరు కొద్దిగా అన్నీ తెలుసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం సార్. ఇంతవరకు టైం 4 అవుతుంది కదా, తినలేదు కదా సార్. ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఉన్నారు. మళ్ళీ సార్ చికెన్ రామ్మోహన్ సార్ తెప్పించిండు. ఇప్పుడు ప్రజెంట్ రైస్ చేసేది సార్ తినడానికి అన్నారు. నా పేరు నాని, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల పురుగులు వచ్చాయి. అందులో పురుగులు బియ్యం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు, నేను కూడా తినలేదు. అందుకే మళ్ళీ అన్నం చేయాలని చెప్తున్నాం. కానీ ఇంకా టైం 4 అవుతుంది, ఇంకెవరు చేయలేదు. ఆకలిస్తుంది. నిన్న కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది కదా మీ స్కూల్లో? ఏం జరిగింది? అన్నం గుడ్డు తినడం వల్ల జరిగింది సార్. చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో నవంబర్ 14, 2024వ తేదీ అర్ధరాత్రి సమయంలో రామకుప్ప మండలం పెదకూరపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతడి కుటుంబ సభ్యులను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి 3 వాహనాలలో తరలించిన వారిని ఈ రోజు అనగా 21 నవంబర్ 2024న రామకుప్ప మండలం బందర్లపల్లి సర్కిల్లో 3 మరియు ఒక వాహనాన్ని, అలాగే అన్నవరం సర్కిల్లో 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలకు వెళ్తే రామకుప్ప మండలం పెద్ద కురబల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప తమ్ముడు జయరఘురాం దగ్గర రైస్ పుల్లింగ్ దగ్గర వచ్చిన 2000 రూపాయల నోట్ల కట్టలు దాదాపు 100 కోట్లు ఉన్నాయని, వాటిని ఎక్స్చేంజ్ చేస్తే 50% కమిషన్ స్వర్ణలతకు ఇస్తానని చెప్పి కమిషన్ విషయంలో వచ్చిన తేడాల వల్ల వారికి ఒప్పందం కుదరకపోవడంతో ఈ చర్యకు బెంగళూరుకు చెందిన స్వర్ణలత, రామకుప్ప మండలం జౌకుపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం, బెంగళూరుకి చెందిన నవీన్ అనువారు, తిరుపతికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తికి
1 కోటి రూపాయలు సఫారీ ఇచ్చి ఈ చర్యకు పాల్పడారని కేసు దర్యాప్తులో తేలడం జరిగింది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను గుర్తించడం జరిగింది. ఈ 12 మంది నిందితులలో ఈరోజు 7 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు కాబడిన వారిలో చిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన వట్టికుంట అరుణ్ కుమార్, రామకుప్ప మండలం ఉన్సిగానిపల్లికి చెందిన టీకే సుబ్రహ్మణ్యం, కడప జిల్లా ఎర్రగుట్లకు చెందిన ఖదర్ బాషా, శివశంకర్, పఠాన్ మదర్వల్లి, మంగవరప్రసాద్, బెంగళూరుకు చెందిన నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు. వాళ్ళు చేశారు. తర్వాత విచారణలో వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు, జస్ట్ ఒకరికొకరు జిమ్మిక్స్ చేసుకుని ఒకరికొకరు మోసేసి ఉద్దేశంతో చెప్పుకున్న మాటలుగా దుర్విగా చెప్పినారు. ఎవరైతే కిడ్నాప్ పాల్పడినారో ఆ వ్యక్తులందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. నేను ఏ దాన్ని లింకప్ చేసినా కూడా సైబర్ క్రైమ్లో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన కమ్యూనికేషన్లో మన టచ్లో ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వెబ్సైట్ ఓపెన్ చేయడం కానీ, మిగిలిన మెసేజ్లు ఓపెన్ చేయడం కానీ, ఒక రకంగా మనకు ఫోన్కు మనమే వాళ్ళకు పాస్వర్డ్ ఇచ్చిన అవకాశం అయిపోతుంది. కాబట్టి షుడ్ బి నీ ఫోను నీ పర్సనల్, నీ ఫోన్ మీ గ్రూప్స్ మాత్రమే, మిగిలిన ఎవరినో కలుపుకొని జస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ చాలు మీకు హ్యాక్ చేసుకోవడానికి వస్తాం కొన్ని సందర్భాల్లో. కాబట్టి అన్నెసరీ మెసేజెస్, అన్నెసరీ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడము పెట్టుకోవడం లేకుండా మనకు అవసరం మేరకు ఉపయోగించుకొని అవేర్నెస్ కలిగి సెక్యూరిటీ వాళ్ళు బాగా పెట్టుకోగలిగితే దీన్ని ఇది అవుతుంది. మోసపోయేవాడు ఉందరకు మోసపోయేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏదన్నా పొరపాటున ఆర్థికపరమైన లావాదేవీలు మోసపోతే 1930 వెంటనే ఫోన్ చేయండి. సైబర్ క్రైమ్ వాళ్ళకు మీ డీటెయిల్స్ చెప్పండి. వాళ్ళ నెంబర్, ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మీకు జనరేట్ చేస్తారు. ఆ నెంబర్ ఉంటే ఆ డబ్బులు ఎప్పుడు రికవర్ అయినా కూడా మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అవుతుంది. ఆ కేసులో డెవలప్మెంట్ మీకు అందుతుంది. రిజల్ట్ మీ దాకా సైబర్ క్రైమ్ లాంటి ఒక వ్యసనం లాంటి జబ్బు తప్ప మరొకటి కాదు. ఎక్కడ గుప్త నిధులు ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఒక అడ్మినిస్ట్రేషన్, బ్రహ్మాండం అడ్మినిస్ట్రేషన్ ఉంది. వాళ్ళ ఒక మన సంస్థలు ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కాకుండా సాధారణ ప్రజలు గుప్త నిధులు పెట్టుకొని తిరగడము, రైస్ మిల్లింగ్ అని తిరగడము, అట్లాగే తాబేళ్ళని తిరగడము, రోడ్డు తలపాలు తిరగడము నిజంగా ఇప్పటికీ ఒక సామాజిక రుగ్మత లాంటిది. ఇదే దానికి దూరంగా కోరుకుంటున్నాను. కోఆర్డినేటర్ ఉన్నాడు, అంత కొంచెం ఎడ్యుకేటెడ్ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇద్దరు. అత్యాస, ఓన్లీ అత్యాస వాళ్ళకు లాజిక్స్ కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. ఇది పాసిబిలిటీ ఉందా లేదా, అసలు 100 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే మాత్రం ఆర్బీఐ ఎలా మారుస్తుంది, ఇన్ని రోజులు వాళ్ళ పొజిషన్కి ఇన్ని రోజులు మార్చుకోవడం కారణం ఏంటి, వాళ్ళు అసలు ఆ డబ్బులు ఎలా అకౌంట్ పడుతుంటారనేది కూడా లేకుండా జస్ట్ 100 కోట్ల వడుతూనే జనాలు నడిపించేస్తుంది. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎలా మార్చుకుంటారు, ఎలా అవుతారు, ప్రాక్టికల్గా పాసిబుల్ కాని ఇష్యూస్ అన్నీ అయిపోతాయనుకునే ఒక సౌండ్తో అత్యాశతో పోతున్నారు ఇష్యూస్ అనేవన్నీ. గుప్త నిధులు అనే కాన్సెప్ట్తో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఆ గుప్త నిధులు అమ్ముకోవడానికి కూడా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు సరదాగా కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నాయంటే వాళ్ళు ఎస్ మా దగ్గర ఉన్నాయని చెప్పుకున్నారు. వాళ్ళేదో చెప్తున్నాయంటే దాన్ని నాన్ సీరియస్ చెప్పుకున్నారు. మా దగ్గర 100 కోట్ల డబ్బులు ఉన్నాయని. 100 కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయరా అంటే ఇంకా అందరూ చెప్పి రైస్ మిల్లింగ్ బాగా ఫేమస్ కాబట్టి మధ్యలో రైస్ మిల్లింగ్ చాలా వచ్చని చెప్పుకున్నారు. దాన్ని ఆ ముద్దాన్ని నమ్మినారు. వీళ్ళు కూడా రైస్ మిల్లింగ్ ద్వారా డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో గుప్త నిధులు చిక్తాయేమో అనే ఉద్దేశం వీళ్ళకు ఉన్నట్టుంది. సో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ సమాచారం లీక్ చేసుకుంటుంది. 100 కోట్ల రూపాయలు సౌండ్. నారా లోకేష్ ఆదేశాల ఎఫెక్ట్. నిన్న కర్నూలులో చిన్నారి భిక్షటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్, బాబు ఎక్కడ ఉన్నాడో వెతికి రక్షించాలంటూ అధికారులకు ఆదేశాలు. పిల్లడి కోసం వెతుకుతుండగా అలాగే శరీరానికి రంగు పూసుకొని భిక్షటన చేస్తున్న మరికొందరు చిన్నారులను గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అధికారులు. ఆంధ్ర
రాష్ట్ర తొలి రాజధాని రాయలసీమ ప్రాంతం ముఖద్వారం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ను ఏర్పాటుకు శాసనసభ శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి గౌరవ రాష్ట్ర హైకోర్టు ద్వారా కేంద్రానికి ప్రతిపాదన పంపుతుండడం చారిత్రాత్మకమని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎఫ్డి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం శాసనసభ సమావేశాలలో భాగంగా ప్రభుత్వం వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో అత్యంత కీలకమైన కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ న్యాయశాఖ మంత్రిగా ఎన్ఎఫ్డి ఫరూక్ శాసనసభ శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.